చూసారు కదా, గ్రేవీ మాత్రం తిక్కుగా వచ్చి మంచి ఫిష్ కర్రీ ఈ విధంగా ఉంటుందండి. మనకు ఆ మసాలాలు అనేది తెలిసిపోతుంటుంది, అంటే స్మెల్ వచ్చేస్తుంటుంది మసాలా అనేది. వాహ్, స్మెల్ బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా రావాలి ఫిష్ కర్రీకి. గ్రేవీ కూడా మంచి థిక్నెస్ వచ్చింది. మీరు చూసుకోవచ్చండి ఫిష్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కూడా చూడొచ్చు ఎంత థిక్నెస్ వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి ఫిష్ కర్రీ. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో చేపల పులుసు అండి. మామూలుగా ఇంట్లో చేసుకునే చేపల పులుసుకు హోటల్లో చేసుకునే చేపల పులుసు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మేము మసాలాలు ఏమేమి వాడతామో ఈరోజు మీకు పిన్ టు పిన్ చెప్తాం. మీరు ఏ చేప అయినా తీసుకోండి, అంటే మీకు అంటే ఏరియాని బట్టి చేప ఉంటుంది. ఫిష్ కర్రీ కూడా ఏరియాని బట్టి మారుస్తుంటారండి. అంటే ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు టైప్ అంటే మామిడికాయ వేస్తుంటారు, కొన్ని చోట్లేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటారు. కానీ టోటల్గా నేను చూసిన వరకు అయితే ఏ చేపల పులుసు బాగా టేస్ట్ ఉంటుందంటే ఇప్పుడు ఈరోజు అదే మసాలా మీకు చెప్పబోతున్నానండి. పిన్ టు పిన్ మీకు చేపల పులుసు పర్ఫెక్ట్గా వచ్చే వరకు నాదండి బాధ్యత. మీకు క్లియర్గా పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తాను. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. నేనొచ్చేసి ఇది బొచ్చ చేప అండి, మా సైడ్ బొచ్చ అంటాము. ఇది వచ్చేసి దాదాపు 2 కేజీల 100 గ్రాములు ఉంది. అంటే దాదాపు నాకు అన్నీ అంటే క్లీన్ చేయంగా మొత్తం తీయంగా కేజీ 300 వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 10 నిమిషాలు అంటే ఇప్పుడే నీట్గా వాష్ చేసి పక్కా పెట్టేసాను. సాల్ట్తో కడిగేసాను. ఫస్ట్ 2-3 టైమ్స్ సాల్ట్తో కడిగి నీట్గా కడిగి మళ్ళీ ఇందులో దొడ్డు సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఎంతసేపు ఉండొద్దు, జస్ట్ ఒక 10 నిమిషాల వరకు ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, కొందరు నైట్ నానబెట్టిన అంటే నైట్ వండిన కర్రీ ఉదయం బాగా టేస్ట్ ఉంటుంది ముక్కకు అంటారు. దీనివల్ల అంటే ముక్కకు సాల్ట్ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఇలా కుదరలేదంటే నీట్గా వాష్ చేసిన తర్వాత ముక్కకు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ కలిపి పక్క పెట్టండి. ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ మాత్రం బయట పెట్టుకున్నా పర్లేదు. సాల్ట్ పసుపు 2 కలిపి పక్కన పెట్టండి. దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది. అది ఆప్షన్ లేకపోతే అది ఒకవేళ అలా కుదరకపోతే మాత్రం ఇలా ఒక 2 స్పూన్లు వేసి ఒక 10 నిమిషాల వరకు పెట్టండి. మరీ ఎక్కువ మాత్రం పెట్టొద్దు. నెక్స్ట్ ఫిష్కి సంబంధించిన మసాలా అండి. ఈ మసాలే కదా మెయిన్ మనకు టేస్ట్ రావాలంటే. ఫస్ట్ మసాలా వచ్చేసి జీలకర్ర వచ్చేసి 2 స్పూన్లు తీసుకోండి. దీంట్లో సగం మెంతులు అండి, మెంతులు 1 స్పూన్ తీసుకోండి. మళ్ళీ దీంట్లో సగం ఆవాలు అర స్పూనే తీసుకోండి. ఒక 5 లవంగాలు, ఒక 2 చిన్నపాటి చెక్క అండి, దాల్చిన చెక్క. ఇవి తీసుకొని లైట్గా మనం వేపుకుందాం. ఇప్పుడు ఇవి మొత్తం వేపుకొని మిక్సీ పొడి చేసుకుందామండి. ఇక మనం ఈ మసాలా వేపుకొని మిక్సీ పొడి పట్టేసి నెక్స్ట్ ఉల్లిపాయ కూడా మనం వేపుకోవాల్సి ఉంటుందండి. అంటే మంట మీద సగం మీద కాల్చాల్సి ఉంటుంది. మీరు చూడండి, టేస్ట్ మాత్రం దీనివల్ల అదిరిపోతుంది. నెక్స్ట్ దీనికోసం 250 to 300 గ్రామ్స్ అంటే మనం పొట్టు తీయని ఉల్లిపాయ వచ్చేసి ఒక 3 పెద్దవి తీసుకోండి. అంటే ఒక 250 గ్రాములు అంటే ఒక పావు కేజీనో పర్లేదు. ఒక ఉల్లిపాయ మాత్రం పొట్టు తీసి ఉంచుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 5-6 పచ్చిమిర్చి అండి, ఒక 4 లేక 5 ఒక చిన్న టమాటా. చింతపండు వచ్చేసి 40 నుంచి 50 గ్రాములు. ఒకవేళ మామూలుగా గ్రాములు లెక్క కాకపోతే మాత్రం ఒక నిమ్మకాయ సైజు తీసుకోండి, పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఇంత చింతపండు తీసుకోండి. చింతపండు విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టానండి. ఒకసారి వాష్ చేసి దాంట్లో వాటర్ పోసి పెట్టాను. చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేయాలండి. వేసేసి లైట్గా మరీ మాడొద్దండి, లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లైట్ వేడి అయినాయండి. ఎక్కువ మాత్రం వేడి కావద్దు, అంటే మాడిపోవద్దు. లైట్ గోరెచ్చగా అయితే సరిపోతుంది. మనకు స్మెల్ వస్తుందండి, స్మెల్ రాగానే బంద్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికోసం నేను ఒక అరపిడికడు ధనియా కూడా వేస్తున్నానండి. ధనియాలో ఒక విషయం అండి, ఇది నాటు ధనియా అంటారు దీన్ని మాత్రం. ఈ ధనియా మంచి టేస్ట్ వస్తుంది, సన్నగా ఉంటాయి, మరీ లావు ఉండవు ఈ ధనియా. ఇవి ఒక అరపిడికడు వేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ మసాలా మనం వేయించుతుంటే మంచి ఆరోమా అనేది వస్తుంటుందండి. ఇప్పుడు మనం వేయించిన మసాలా, ఈ ధనియా 2 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ కాల్చుకుంటున్నామండి పొట్టుతో. అందుకే పొట్టు ఉండేలా చూసుకోవాలని చెప్పాను కదా. ఓ పావు కేజీ ఉల్లిగడ్డ దాకా కాల్చుకోవాలి. ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోండి, ఎర్రదైనా పర్లేదు, తెల్లదైనా పర్లేదు తీసుకోండి. మరీ ఓవర్గా బ్లాక్ కావద్దు, లైట్గా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మంట కూడా ఎక్కువ పెట్టుకోవద్దండి.
మంట చిన్న చిన్న సగ మీద కాలుతూ ఉండాలి. ఈ విధంగా కాల్చుకోవాలండి. ఉల్లిపాయ అనేది మెత్తబడాలి. మనకు స్మెల్ కూడా వస్తుంటుందండి మొత్తం. ఇలా ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఈ పై పొట్టు మొత్తం బ్లాక్ ఉంది కదండి, ఈ బ్లాక్ పై పొట్టు మొత్తం తీసేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందాం అండ్ మసాలా కూడా మనం ఇందాక చేసాం కంటే మసాలా, ఆ మసాలా కూడా 2 మిక్సీ పట్టుకుందాం. అంటే కలిపి కాదండి, వేరు వేరు. చేపల పులుసు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 120 గ్రామ్స్ దాకా పడుతుంది మనకు. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూసారా నేను ఎలా కట్ చేశానో? చీలవలేదండి, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు చేశాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఉల్లిపాయ అండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ. కొంచెమే, ఒక్క ఉల్లిపాయ చూపించాను కదండి, ఆ ఉల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు అండి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములతో పడుతుంది. కొంతమంది చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేస్తారండి, కానీ వేసి ఉండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏ నాన్ వెజ్ కానీ సీ ఫుడ్కి కానీ మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది. బిర్యానీలో కానీ ఎక్కడైనా సరే కానీ ఫ్రెష్గా పట్టుకుందని చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం టమాటా ఉంది కదండి, టమాటా పేస్ట్ చేసుకున్నాం. ఇందాక ఒక 5 టమాటా తీసుకున్నాం కదా, కట్ చేసి పేస్ట్ చేసుకున్నాం. టమాటా వేసేయాలి, టమాటా పేస్ట్ పోసేయాలి ఇప్పుడు ఇందులో. టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి, మనం వేపుకున్న పేస్టు, అది వేసేయాలి. జస్ట్ 1 నిమిషం కలబెడితే సరిపోతుంది, ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ పచ్చివాసన అనేది పోయిందండి మనకు. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ అనేది కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. మనం చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు బాగా చింతపండు రసం అనేది మగ్గిపోయే వరకు ఉంచాలండి. ఇప్పుడు 2 స్పూన్ల దొడ్డుప్పు అండి. ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 2 స్పూన్నర వేస్తే సరిపోతుంది. చూడండి గ్రేవీ మనకు ఎంత తిక్కగా వచ్చిందో, ఈ విధంగా రావాలండి గ్రేవీ. ఇప్పుడు మనం వాటర్ పోయాలి. మనకు వచ్చేసి ఒక 3/4 లీటర్ వరకు వాటర్ పడ్డాయండి. వాటర్ పోసుకున్నాం. ఇక కొంచెం బాగా మగ్గాలి. ఈ వాటర్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఫిష్ అనేది వేసేద్దాం ఇందులో. మామూలుగా చేపల పులుసులో ఏమేమి పొరపాటు జరుగుతాయంటే, కొంతమంది చేపల పులుసు అనగానే చింతపండు వాటర్ మరీ ఓవర్గా పోస్తారు. అది అలా పోయవద్దండి. మరీ వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు. మనం మనం చేప మునిగి అంటే కొంచెం పైన పైన పోయాలి అంతే, కొంచెం సరిపోతుంది. మరీ ఓవర్గా అవసరం లేదు. ఇంకొకరు ఏం చేస్తారంటే ముక్కకు సాల్ట్ పట్టదు. అంటే
వాటర్లో మంచి సాల్ట్ ఉంటుంది, కానీ ముక్క సాల్ట్ పట్టదు. ఆ ముక్క కూడా సాల్ట్ పట్టాలంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి సాల్ట్ కలుపుకొని, పసుపు సాల్ట్ కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. ఇంకొకటి లేదా రెండు స్పూన్ల 2 కానీ 3 స్పూన్ల కానీ దొడ్డు పేసి ఇలా ఒక 10 నిమిషాలు పావుగంట పక్కకు పెడితే ముక్కకు అనేది మంచి ఉప్పు పడుతుంది. మెయిన్ ముక్కకు మంచి ఉప్పు పడితే చాలండి, ఫిష్ కర్రీ అనేది ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వస్తుంది. ఇంకొకటి ఈ మసాలా అండి, ఈ మసాలా వల్ల కూడా మన చేపల పులుసు అనేది టేస్ట్ అనేది పెరిగిపోతుంది. ఈ మూడు సరిగ్గా పాటిస్తే చాలండి, మీకు చేపల పులుసు అనేది టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ చూసారా ఎంత థిక్ ఉందో, ఈ థిక్నెస్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మసాలా అనేది వేసుకోవాలి. జీలకర్ర, మెంతుల, ఇంగువ పొడి ఉంది కదండి, 2 స్పూన్నర వరకు వేసుకోవాలి. ధనియా పొడి. ఇప్పుడు వస్తుందండి అసలైన స్మెల్. ఇప్పుడు ఫిష్ వేసేద్దామండి. పులుపు విరగాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇందులో పడొద్దండి, వాటర్ చుక్క కూడా పడకుండా నిదానంగా ఒక్కొక్క పీస్ వేస్తుండాలి. ఇంకొక విషయం, పీస్ సైజ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఫిష్ ముక్క ఎంత పెద్దగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. కాస్త పెద్ద సైజే తీసుకోండి ఫిష్లో. అన్నిటికంటే ఈ ముక్క బాగుంటుందండి. ఇప్పుడు ఫిష్ వేసాం కదండి, వేసిన తర్వాత తొందరపడి మాత్రం అస్సలు కలపొద్దు. కాస్త ఇలా తీసుకొని గ్రేవీ ఇలా 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 అంటుండాలి. ఒకవేళ కలిపినా సరే కానీ ఎంతో జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇది కూడా కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే దించేస్తారండి ఇలా చేప వేయంగానే. కనీసం ఒక 5 నిమిషాల వరకు ఉండాలి. ఆ 5 నిమిషాల వరకు ఉంటే ఏమవుతుందంటే నీచు వాసన అనేది కూడా కొంచెం పోతుందంటే, చేపన తర్వాత ఖచ్చితంగా నీచు వాసన ఉంటుంది, మరీ నీచు వాసన రాకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే చేప కూడా ఇందులో కొస్త ఉడకలే, తొందరగా ఉడుకుతుంది, కాకపోతే వెంటనే బంద్ చేస్తారు. అలా బంద్ చేయకూడదండి. ఒక మినిమం 5 నిమిషాల పైన ఉంచితే మాత్రం తలకాయ ఉంది కూడా, తలకాయ భాగం కాస్త తొందరగా ఉడకదు. అందుకే ఆ తలకాయ భాగం కూడా ఉడికే వరకు ఉంచండి. కలపకుండా, నేనైతే చేప కలపకుండా ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీకు ఇక్కడ చేప కర్రీ చూస్తేనే అర్థమైపోతున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గ్రేవీ కూడా ఎంత బాగుందో. నేను చూపిస్తాను మీకు. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉందో. ఈ విధంగా ఉండాలండి. ఇక ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో లైట్గా కొత్తిమీర వేసి దించేద్దాం. చూశారు కదా, గ్రేవీ మాత్రం థిక్గా వచ్చి మంచి ఫిష్ కర్రీ ఈ విధంగా ఉంటుందండి. మనకు ఆ మసాలాలు అనేది తెలిసిపోతుంటుంది, అంటే స్మెల్ వచ్చేస్తుంటుంది మసాలా అనేది. చూశారు కదండి ఫిష్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. మంచి గ్రేవీ కూడా మంచి థిక్నెస్ వచ్చింది, ముక్కకు కూడా మంచి సాల్ట్ పడుతుంది దీనివల్ల. అలాగే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా కామెంట్ చేయండి. అంటే ఏదైనా చిన్న హోటల్లో కానీ, బండి స్టైల్లో కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ మీరు తిని ఉంటారే, ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది అనేది మీరు కామెంట్ చేయొచ్చండి. మేము కూడా దాని గురించి మీ కామెంట్ చూసి ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి రెసిపీలు అనేది మీరు ఎన్నో నేర్చుకోవచ్చండి. అంటే భవిష్యత్తులో మీరు బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఏదైనా హోటల్ స్టైల్లో ఇంట్లో చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుందండి. లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.